మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి పట్టి ప్రొల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, చీపురు లక్ష్మి స్వరూపం అని అంటుంటారు. నిజంగా చాలా మందికి కొన్ని తెలియదు. చీపురు ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, కనిపించకుండా పెట్టాలా, కనిపించేలా పెట్టాలా అని చెప్పి సో చాలా ఉంటాయి. ఎప్పుడు కొనాలి, ఎప్పుడు కొనకూడదు అని. మరి ముఖ్యంగా ఒకసారి అసలు చీపురు ప్రాముఖ్యత ఏంటంటారు? నిజంగా లక్ష్మి స్వరూపం అంటారా? ఇవన్నీ మధ్యలో మాటల వల్ల వచ్చినవే కానీ చీపురు లక్ష్మి అయితే అందరు చక్కగా దానికే పూజ చేసుకునేవాళ్ళు కదా. చీపురు చాట ధూమావతి అమ్మవారి చేతిలో ఆయుధాలు కాదు, పనిముట్లు. ధూమావతి అమ్మవారని దశమహావిద్యల్లో ఒక అమ్మవారు. ఈ దశమహావిద్యలు ఎప్పుడైనా మీకు ఆసక్తి ఉంటే దశమహావిద్యల గురించి ఒక్కొక్క దేవత గురించి ఒక్కొక్క ఎపిసోడ్ చేసుకుందాం. దశమహావిద్యలు ధూమావతి అమ్మవారు వితంతు రూపంలో ఉండి తెల్ల దుస్తులు ధరించి లేదా ఒక రకం పొగరంగు దుస్తులు ధరించి, సిమెంట్ కలర్ దుస్తులు ధరించి, జుట్టు విరబోసుకుని, జుట్టు ఎవరు విరబోసుకుంటారో గమనించండి, వితంతువుగా జుట్టు విరబోసుకుని ఆ వస్తువులు ధరించి ఆవిడ ఉన్న చెత్తంతా చాటా చీపురుతో ఊడిచి ఎత్తి పారేస్తూ ఉంటారు. మనం ఇంత లక్ష్మీ స్వరూపమా అంటే చాటా చీపురుని చెత్త ఎత్తి పారేయటానికి, ఊడిచి పారేయటమే, మళ్ళీ ఉంచుకోకూడదు. వాడతాం కనుక అవి మనకి లక్ష్మిని మిగిలిస్తాయి. అక్కర్లేనివి తోసేసాం కదా, మిగిలింది కావలసింది కదా, ఇవి మిగులుతాయి, అవి తీసేసాం, అందుకు వాడతాం కనుక దాని లక్ష్మి రావటానికి అది ఉపయోగపడుతుంది, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటానికి. అంతేకాని అది లక్ష్మీ స్వరూపం అనే ఉద్దేశం కాదు ఇక్కడ. ధూమావతి అమ్మవారి చేతిలో అది ఉందంటేనే ఆవిడ చెడుని ఎత్తిపారేసే ఆవిడ. కల్మషాన్ని, ఇంట్లో ఉన్న చెడుని, మనసుల్లో ఉన్న చెడుని ఆవిడే తుడిచి పారేస్తుంది. ఈ చీపురుతో ఊడి చేసి చాటతో ఎత్తి అవతల పారేస్తుంది. ఆ అమ్మవారిని ఏమన్నా కోరుకోవాలంటే అమ్మ ఇది తీసేయి, అది తీసేయి అని కోరుకోవాలి. మనకు అక్కర్లేంది. నా కడుపు నొప్పి తీసేయి, ఓకే, నా జలుబుగా ఉంది, నా ముక్కుకు జలుబు రాకుండా తీసేయి, జలుబు తీసేయి, ఇలా కోరుకోవచ్చు. అంటే ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకోవటం కాదు, అనారోగ్యాన్ని తీసేయమని కోరుకోవాలి. అక్కడ కూడా లౌక్యం వాడాలి అనమాట. లౌక్యం వాడి మనకు అక్కర్లేనివి తీసేయాలి. ఆ తర్వాత కనుక చీపురు చాట అనేది లక్ష్మీప్రదం. అంటే లక్ష్మీప్రదమే. ఎప్పుడు అవి వాడుకుని చెత్తని ఇంట్లో నుంచి తీసి పారేస్తే ఇవి మిగిలింది లక్ష్మీప్రదం కనుక లక్ష్మి రావటానికి అవి సహాయం చేస్తాయి. అది పాయింట్. రెండవది, చీపురుని ఎలా పెట్టాలి, నుంచోబెట్టాలా, పడుకోబెట్టాలా, కూర్చోబెట్టాలా, ఎక్కడ పెట్టాలి, ఎలా వాడాలి అనేది. సాధారణంగా చీపురుని అందరూ కింద నేలకి, అంటే కుచ్చు నేలకు ఉండేలాగా పెడితే ఊడ్చే భాగం పట్టుకునే హ్యాండిల్ కాకుండా అది అలా పెట్టమని చెప్తారు. ఎందుకంటే కింద నుంచి ఇలాగే కదా ఊడుస్తాం, ఆ యాంగిల్లోనే పెట్టండి మంచిది అని చెప్తారు ఎవరు చెప్పినా. కానీ అలా పెట్టడం వల్ల చీపురు లొంగిపోవటమో ఏదో అలా జరుగుతూ ఉంటాయి కనుక, లేకపోతే అక్కడ ఇలా తగిలించండి కిందకు వచ్చేలాగా. లేకపోతే వాటిని పడుకోబెట్టడం కానీ ఎక్కడైనా నలుగురు చూసేలాగా కాకుండా, అది చెత్త పదార్థం అని చెప్పాను కదా, చూసేలాగా కాకుండా కనపడి దగ్గర పెట్టడం. కొంచెం గోడ పట్టుకుని ఉంటే, గోడ చెరువు ఉంటే అది నిలబడుతుంది, లేకపోతే జారి పడిపోతుంది కదా ఉత్తిగా పెడితే. కనుక కార్నర్స్లో పెట్టడం అనేది అలవాటు. అలా ఏదన్నా ఒక కార్నర్ చూసుకుని, ఇంటికి ఇబ్బంది లేని కార్నర్ చూసుకుని, అంటే మరి మనం పూజలు చేసే కార్నర్ లాంటి దాంట్లో కాకుండా చెత్త కార్నర్ ఒకటి ఉంది కదా, ఏదో అంటారు గుంట, మంట, పెంట, పంట, 4 కార్నర్లు 4 మనకి. ఓ దాంట్లోనేమో పంట అంటే అక్కడ పడగది, అక్కడ పిల్లల పంట పండుతుంది. పెంట అంటే చెత్త పడేస్తూ ఉంటాం, అక్కడ పెంట కుప్ప ఉంటుంది. వంట అంటే ఆగే అక్కడ వంట చేస్తూ ఉంటాం. అలాగే దేవుడికి దీపం పెట్టి ఇక్కడ దీపం పెడుతూ ఉంటాం కనుక ఇక్కడ అర్థమైంది కదా. ఈ 4 ఉండేటంటే ఈశాన్య మూలలో గుంట అంటాం. గుంట అంటే ఏంటంటే అక్కడ బావి లాంటివి పెట్టుకోవచ్చు. అక్కడ లోతుగా ఉన్న చోట నీరు నిలవ ఉండి అక్కడ ఇంటికి ధనం వస్తుంది అని చెప్పుకోవటం. ఈ 4 పదార్థాలు 4 ప్రాంతాల్లో కనుక అలాగా ఈ చెత్త వైపు పెట్టుకోవచ్చు కదా దీన్ని. కనుక ఆ చెత్త కార్నర్లో పెట్టుకుంటే అక్కడ పడి ఉంటుంది, తప్పులేదు. ఆ కార్నర్లో పెట్టుకోవచ్చు చీపురు. కనుక ఆ కార్నర్లో పెట్టుకుని చక్కగా దీనిని మనం వాష్ చేసేసుకోవాలి. అర్థమైందా? ఆ కార్నర్ అనేది మంచిది. ఇవన్నీ పెట్టుకునే చెత్త బుట్ట, చీపురు, చాట, చెత్త చాట, బియ్యం చెరుక్కునే చాట గురించి చెప్పట్లా. అవి పెట్టేటటువంటి కార్నరు నైరుతి దిక్కున, అంటే సౌత్ వెస్ట్ వైపు పెడితే దానికి ఆ దోషం ఉండదు. అటువైపు చెత్త పెట్టే దిక్కే అనమాట అది.
ఎందుకంటే ఇంట్లో అన్నీ ఉంటాయి కదా, చెత్త ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవి పెట్టుకునే కార్నర్. ఆ కార్నర్లో చీపురు పెడితే దోషం ఉండదు. చీపురుని నిలబెట్టే పెట్టమని చెప్తారు కనుక నిలబెట్టి పెట్టండి. లేదంటే ఒక చిన్న చీపురు స్టాండ్ లాంటిది ఒకటి కొనుక్కోండి, అంటే ఒక బాస్కెట్ లాంటిది కొనుక్కుని దాంట్లో అన్ని ఈ చాటలు చీపుర్లు అన్నీ దాంట్లో నిలబెట్టేసేయండి. శుభం. అలా చేయండి. ఎందుకంటే శుభ్రంగా ఉంచటం కోసం వాడుకోవటానికి వాడేవి అవి. అందుకని ఎప్పుడు కూడా ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుంది కనుక ఈ ఇంట్లో చాటా చీపురు ఎప్పుడూ ఉండాలి. ఈ చాటా చీపురుతో మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఉంటూ ఉంటుంది. ఇవి పలానప్పుడు కొనాలా, ఇప్పుడు కొనాలా, ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి. ఎందుకంటే ఇలాంటివన్నిటిని శాస్త్రానికి ముడిపెట్టేసి అయిన దానికి లేని దానికి కూడా అన్నిటికీ శాస్త్రాన్ని ముడిపెట్టేసి ఆ రోజే కొనాలి, ఈ రోజు కొనొద్దు అనేటటువంటి మాటలు ఒకటి చాలా ప్రచారంలోకి ఉన్నాయి. కనుక ఇలాంటివన్నీ కాకుండా అది పాడైపోతే వస్తువు పారేయటం మంచిది. పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉంచుకుంటే అలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఏ వస్తువైనా సరే, విరిగిపోయిన గిన్నెలు, విరిగిపోయిన చాటలు ఇంట్లో వాడుతూ ఉంటారు కొంతమంది, కట్ అయిపోయిన గిన్నెలు, అవన్నీ వెంటనే పారేస్తే అలక్ష్మి ఇంట్లో ఉండదు, లక్ష్మి ఇంట్లో ఉంటుంది. ఇవి గమనించుకోవాలి తప్పనిసరిగా. అందుకనే ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ప్రతి వస్తువుని ఇంట్లో వాళ్ళు ఎక్కడ అదే ఎలా ఉంది అనేది చూసుకోవాలి తప్పనిసరిగా. మరి ఇంట్లో అన్నీ ఉండాలి, నేనేం చేయను అంటే ఎట్లా కదా. చాలా మంది ఈ రోజుల్లో ఎలా తయారంటే నేను అన్నం వండను కానీ అన్నం తింటాను. దానికి సంబంధించినటువంటి ఒక పని ఏదో చేయాలి. సంపాదించుకుని తింటే ఎవరికి వాళ్ళకి అది నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. అది కూడా గమనించాలి. సరేనా. లక్ష్మి మనకి చక్కగా మన ఇంట్లో ఉండాలి అంటే ఇంటిని ఎప్పుడు ఆర్గనైజ్ చేసుకొని ఉండటం, చాటా చీపుడుతో శుభ్రం చేసేసుకొని ఉండటం, ఈ శుభ్రం చేసిన వస్తువులు ఒక సౌత్ వెస్ట్ కార్నర్లో ఒక కార్నర్లో పెట్టేసి ఉంచుకోవటం. అమ్మ చాలా మంది అంటుంటారు కదా చీపుర్ని తాకకూడదు, అంటే తన్నకూడదు, దాని మిక్కలు దాటకూడదు అని. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? చీపురుని అనే మాట తర్వాత కలిపారు కానీ సాధారణంగా ఎవరైనా మనుషులు కూర్చుంటే ఇలా కాళ్ళు చాపుకుని కూర్చుంటే వాళ్ళని దాటి వెళ్ళటం అంటే ఏంటంటే వాళ్ళని మనం పరిగణించినట్టు లెక్క, వాళ్ళు లేరన్నట్టు లెక్క. కనుక పెద్దవాళ్ళు మా చిన్నప్పుడు అయితే ఇలా ఎవరైనా కాళ్ళు చాపుకుని కూర్చొని ఉంటే వాళ్ళకి కాళ్ళు దాటి వెళ్తే వెంటనే కేకలేసి ఇటు నుంచి మళ్ళీ దాటండి అనేవాళ్ళు, అని ఇట్లా దాటిచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు మళ్ళీ కాళ్ళు ముడి చేసుకుంటే మనం దాటడం, అప్పుడు నువ్వు వెళ్ళటం అలా. లేకపోతే వెళ్ళాలి కొంచెం కాళ్ళ డద్ది అని అడిగి ముందరే దాటి వెళ్ళటం. ఇది అన్నిటికీ అప్లై చేసేసి ప్రతిదీ దాటకూడదు. ఏదైనా ఒకటి దాటితే దాని మనం వాల్యూ ఇవ్వట్లేదనే లెక్క, అంతకుమించి ఇంకోటి లేదు దానికి. అదే అసలు విషయం. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.